ఇక్కడ బెస్ట్ కాలేజ్ ఉంటుంది, నీకు రేపు జాబ్స్ కూడా దొరుకుతాయి. ఎన్ఐటీలో ఎక్కడో పోయి మూలకున్న దాంట్లో జాయిన్ అయితే దానికి డబ్బులు కట్టాలి, 4 సంవత్సరాలు పోయి ఎక్కడో రాష్ట్రాల్లో చదువుకోవాలి, దాని తర్వాత జాబ్ వస్తుందన్న 100% గ్యారంటీ లేదు. 100% గ్యారంటీ కాదు, 100% గ్యారంటీ లేదు దానికి వస్తుందని. ఎన్ఐటీస్ అన్ని ఏమన్నా పేరు పెట్టుకున్నంత మాత్రం తోపులు అనుకుంటున్నారు. అన్ని ఎన్ఐటీస్ కాదు, తోపులు చాలా తక్కువ ఉన్నాయి. ఒక 10 to 12 ఎన్ఐటీస్ ఉంటాయి, బెస్ట్ ఎన్ఐటీస్. దాని తర్వాత దాంట్లో చేసినా ఒకటే ఎన్ఐటీలో, చేయకపోయినా ఒకటే. ఓకేనా? సో బెస్ట్ ఎన్ఐటీలో చదవలేనప్పుడు బెస్ట్ కాలేజెస్ ఉన్న ఈప్ సెట్ ని కొట్టేస్తే, ఈ ఈప్ సెట్ లో ఉన్న బెస్ట్ కాలేజెస్ లో కనుక మనం సాధించగలిగితే ర్యాంకు మనకు 100% వస్తుంది. అర్థమవుతుందా? రైట్. సో కాబట్టి నేను యాజ్ ఎ బ్రదర్ నీకు దీని ఇస్తా, దీనికే బొమ్మని చెప్తా. సరే మరి ఏప్రిల్ అటెంప్ట్కి పోతున్న స్టూడెంట్స్ ఎవరు సార్ అంటే 100 కంటే పైన లేదా 95, 90 అయినా సరే వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. బట్ సేఫ్ సైడ్ లో ఎంసెట్కి చదువుకుంటానే వెళ్ళాలి. సేఫ్ సైడ్ లో మీరు ఎంసెట్కి చదువుకుంటేనే, సేఫ్ సైడ్ లో ఎంసెట్